హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించి ఎప్సెట్, ఓకేనా, ఎప్సెట్ ఆర్ ఎంసెట్ దీనికి సంబంధించి 2025కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేది ఈ మంత్ ఎండింగ్లో తెలంగాణలో స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో దానికోసం కొన్ని ట్రిక్స్ విత్ ఎగ్జాంపుల్స్, అంటే మనకు ఎలా ఉంటుందంటే టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో వచ్చేసి ఒక 100 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాతకి ఒక 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి, అంటే మీకు తెలియని క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, సో అలాంటి క్వశ్చన్స్ని ఏ విధంగా అటెంప్ట్ చేస్తే ఆ 60లో మీకు 30-40 అంటే ఒక సమ్ క్వశ్చన్స్ ఎక్కువ కరెక్ట్ కావడానికి ఛాయిసెస్ ఉంటాయి. సో కొన్ని ట్రిక్స్, చీట్ కోడ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దానికోసం మనకు 2025కి సంబంధించి కొంచెం అప్డేటెడ్ వర్షన్లో చీట్ కోడ్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో టోటల్గా ఏం చదవకుండా డైరెక్ట్గా ఇవే యూజ్ చేస్తా అంటే సరిపోదండి. ఖచ్చితంగా మీరు ఎంతో అంత చదివి కొన్ని అటెంప్ట్ చేసి, సో 40కి 40%, 40 మార్క్స్కి క్వాలిఫై అయితే నువ్వు అట్లీస్ట్ ఒక 30 వరకు ట్రై చేసి దాని తర్వాత మిగతావన్నీ నేను చెప్పినటువంటి ట్రిక్స్ యూజ్ చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ అయితే సాధించడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము ట్రిక్స్, ఓకేనా, మనం 2024కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ తీసుకొని దాని నుంచి ఆ క్వశ్చన్ పేపర్కి మన ట్రిక్స్ యూజ్ చేస్తే వర్కౌట్ అవుతున్నాయా లేవా అనేది మీకు విత్ ఎగ్జాంపుల్స్తో సహా తీసుకురావడం అయితే జరిగింది ఈ వీడియోలో. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు సో అందరికీ తెలుసండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, మ్యాథ్స్ 80 ఉంటుంది, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో ఇక్కడ కూడా బాటనీ జువాలజీ 80, మిగతాయి కూడా సేమ్. సో 160 క్వశ్చన్స్, టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయండి. సో దీంట్లో చెప్పాను కదా, మీరు కొన్ని అటెంప్ట్ చేసిన తర్వాతకి మీకు రాని క్వశ్చన్స్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే ఎంత చదివినా కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేస్తారు, బట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు నచ్చినట్టు ఏబిసిడి ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటూ పోయే కంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి. మీకు ఎలాగో టైం ఉంటుంది కదా, ఆ టైంలో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్కోర్ తీసుకురావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో దానికోసమే మీకు విత్ ఎగ్జాంపుల్స్తో సహా 2024 పేపర్ తీసుకొని మరి నేను చెప్పిన ట్రిక్స్ అప్లై చేసి మరి మీకు మీ ముందే చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ట్రిక్స్, ఓకే, ఎంపీసీ వాళ్ళైనా సరే బైపీసీ వాళ్ళైనా సరే ఇద్దరు కూడా ఎంసెట్ రాస్తారు కదండి, ఎఫ్సెట్ రాస్తారు కదా. సో వాళ్ళు ఏ ట్రిక్స్ యూజ్ చేయాలి, సో సమ్ ట్రిక్స్ ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బోత్ రైట్. ఓకే, మనకు క్వశ్చన్స్ వచ్చేసి కొన్ని బోత్ రైట్ అంటే ఏ అండ్ బి, ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్స్ 2024 క్వశ్చన్ పేపర్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో వాడు వచ్చేసి మనకు ఒక 6 క్వశ్చన్స్ ఆ 7 క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనకు 4 క్వశ్చన్స్ మనకు మనం చెప్పే ట్రిక్ని బేస్ చేసుకొని కరెక్ట్ అయినాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 35 క్వశ్చన్ 2024లో 35 క్వశ్చన్స్ అయితే 35 క్వశ్చన్ ఇది రావడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చిండండి, ఏ ఇచ్చిండు, అదేవిధంగా ఓకే ఆర్ ఇచ్చిండు. ఓకే, దీనికి సంబంధించి ఈ 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చిండు. అంటే మనకు క్వశ్చన్ తెలియదు, ఆ క్వశ్చన్ ఎప్పుడు కూడా చదవలేదు, అలాంటప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు రైట్ ఆన్సర్, ఇక్కడ ఏం చెప్పాను మీకు ట్రిక్, బోత్ రైట్ ఏ అండ్ బి, ఇక్కడ బి ఉండొచ్చు ఆర్ ఉండొచ్చు, ఏదైనా సరే. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఉంది, ఏ మరియు ఆర్ సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ. మ్యాక్సిమం క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఇస్తే ఖచ్చితంగా 6 to 7 క్వశ్చన్స్ ఇది పెడితే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఒక 80 నుంచి 90% ఇదే క్వశ్చన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో అది 2024 క్వశ్చన్ పేపర్ కదా. సో ఇది కూడా చూసుకోండి, ఇది 32 క్వశ్చన్ అండి. ఓకే, సో దీంట్లో కూడా మనకు ఏ ఆర్ అనే 2 ఇచ్చిండు. దీంట్లో ఆన్సర్ ఏమి ఇచ్చిండు చూడండి, ఏ మరియు ఆర్ సరైనవి, ఏ ఆర్కు సరైన వివరణ, ఎస్ ఆర్ నో. సో అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ క్వశ్చన్ ఏ ఆర్ ఇచ్చిండు, ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ ఏ ఆర్ ఇచ్చిండు, అంటే స్టేట్మెంట్స్ వైజ్గా అడుగుతున్నాడు. సో దానికి ఎలాంటి ఆన్సర్ అంటే మీకు ఆల్రెడీ ఏం తెలియకపోతే ఇది యూజ్ చేయండి. ఓకేనా, సో ఏ మరియు ఆర్లు సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ప్రతి క్వశ్చన్ ఇది సెకండ్ క్వశ్చన్. అండ్ ఇంకా థర్డ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ కూడా ఏ ఉంది ఆర్ ఉంది. సో అది కూడా ఏ మరియు ఆర్ సరైనవి, ఏ ఆర్కు సరైన వివరణ. ఓకేనా, సో బోత్ రైట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ట్రిక్ ఏంటండి, బోత్
రైట్. మీకు ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, బాటనీలో కానీ, జువాలజీలో కానీ, బైపీసీ వాళ్ళకైతే ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. సో బోత్ కరెక్ట్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఒక 10 వరకు ఇచ్చే ఆస్కారం అయితే ఉంది. బైపీసీ వాళ్ళకైతే ఒక 10 క్వశ్చన్స్ వరకు ఇలాంటివే ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఆ 10 క్వశ్చన్స్లో మీరు ఒక అట్లీస్ట్ ఒక 3-4 కరెక్ట్ చేసిన తర్వాత మిగిలిన ఒక 6 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే దానిలో 4 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విధంగా అటెంప్ట్ చేస్తే మీకు ఒక 4 క్వశ్చన్స్ అనేది 6లో 4 రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీ ఇష్టం ఉన్నట్టు పెట్టే కంటే ఇలాంటి కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తే మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ ట్రిక్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. దాదాపు కొన్ని క్వశ్చన్స్ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ తీసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇస్తాడు. అదేవిధంగా బాటనీ కానీ జువాలజీ కానీ తీసుకున్నా కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి? ఓకే, అంటే మీకు ఈ క్వశ్చన్ ఏదో తెలియదు. సో ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఇది కూడా 2024 క్వశ్చనే. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ ఇచ్చింది ఏది కూడా నీకు తెలియదు. ఓకే, సో అంటే ఇక్కడ ఇచ్చింది 1, 2 కాకుండా మొత్తం ఈ క్వశ్చనే నీకు తెలియదు అంటే అది ఎప్పుడు నువ్వు చదవని క్వశ్చన్ వచ్చింది. సో అలాంటప్పుడు ఈ క్వశ్చన్ని ఎట్లా అటెంప్ట్ చేయాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే ఎట్లా అటెంప్ట్ చేయాలనేది చూడండి. సో ఇక్కడ మన క్వశ్చన్స్తోన అసలు పనే లేదు, క్వశ్చన్ని వదిలేయండి. సో నెక్స్ట్ డైరెక్ట్ నువ్వు ఎక్కడికి పోవాలంటే ఆప్షన్ సైడ్ వెళ్ళండి. సో ఆప్షన్ సైడ్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ కాలం చూడండి. ఫస్ట్ కాలం అంటే ఇదే కదండి. సో ఈ ఫస్ట్ కాలంలో ఏ ఆన్సర్ ఎక్కువ ఉందో చూసుకోండి. ఫస్ట్ ఏముంది, ఫస్ట్ దాంట్లో ఏముంది 2 ఉంది, సెకండ్ దాంట్లో ఏముంది 2 ఉంది, థర్డ్ దాంట్లో 1 ఉంది, ఫోర్త్ దాంట్లో 3 ఉంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎక్కువ ఆన్సర్ ఏది ఉందో అది చూజ్ చేసుకోండి. ఎక్కువ ఆన్సర్ ఏడుంది మనకు 2 అనేది ఎక్కువ ఆన్సర్స్ అంటే 2 times 2 అనేది ఉంది. సో ఈ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ డిలీట్ చేయండి. ఓకేనా, సో ఇవి రెండు కూడా ఇప్పుడు మనకు డిలీట్ అయిపోయాయి. ఓకే, సో మిగిలిన రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. దాదాపు ఇది 90% వర్కౌట్ అవుతుంది. ఈ ట్రిక్ మాత్రం మ్యాచ్ ద ఫాలోయింగ్కి 90% వర్కౌట్ అవుతుంది. సో సెకండ్ కాలంకి రండి. సెకండ్ కాలంలో ఏముంది, ఫస్ట్ దాంట్లో కూడా 5 ఉంది, సెకండ్ దాంట్లో కూడా 5 ఉంది. సో దీన్ని ఏం చేయడానికి రాదు. నెక్స్ట్ సి దగ్గరికి రండి. సిలో వచ్చేసి ఏది ఎక్కువ ఉందో ఒకసారి చూసుకోండి. ఈ కాలంలో ఏది ఎక్కువ ఉందో చూసుకోండి. ఫస్ట్ది ఏముంది 4, సెకండ్ ఏముంది 3, థర్డ్ది ఏముంది 4, ఫోర్త్ది ఏముంది 1. అంటే ఏది ఎక్కువ ఉంది, మనకు థర్డ్లో 4 ఉంది, ఫస్ట్లో 4 ఉంది. ఓకేనా, సో బట్ మనం థర్డ్ అండ్ ఫోర్త్ ఆల్రెడీ డిలీట్ చేసేసాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, థర్డ్ అండ్ ఫోర్త్ ఆల్రెడీ డిలీట్ చేసేసాం. బట్ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రం వీటిని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, కాలమ్స్ వైజ్ చూసేటప్పుడు కన్సిడర్ చేసుకోవాలి. సో 4 ఆప్షన్ ఎక్కువ ఉంది, ఆ 4 ఆప్షన్ ఎక్కువ ఉన్న దాంట్లో థర్డ్ ఆప్షన్ ఆల్రెడీ డిలీట్ చేసినాం. రిమైనింగ్ ఏది ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో ఈ ఫస్ట్ ఆప్షనే మనకు రైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది 90%, 95% ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఒక 10 ఇచ్చిందంటే ఆ 10 నువ్వు ఇదే విధంగా అటెంప్ట్ చేస్తే ఒక 7 క్వశ్చన్స్ వరకు ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి. 100% కరెక్ట్ అయితే. కావాలంటే ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఒక 5 క్వశ్చన్స్ నేను చెప్పినట్టు అటెంప్ట్ చేసి చూడండి. దాంట్లోకి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, అదే 2024 పేపర్ ఇది కూడా. సో ఇక్కడ నీకేంది, క్వశ్చన్స్తోన నీకు అసలు అవసరం లేదు, క్వశ్చన్ అవసరం లేదు, అసలు నీకేం తెలియదు, క్వశ్చన్ గురించే తెలియదు. సో అప్పుడు ఏం చేయాలి, మనము ఆప్షన్ సైడ్ వెళ్ళాలి. ఆప్షన్స్ పోతాం. ఆప్షన్స్ పోయినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కాలం చూడాలి. ఫస్ట్ కాలంలో ఏది ఎక్కువ ఉంది, ఫస్ట్ ఏముంది 4 ఉంది, ఫస్ట్ 4 ఉంది, సెకండ్ ఏముంది 3 ఉంది, థర్డ్ ఏముంది 4 ఉంది, ఫోర్త్ ఏముంది 2 ఉంది. అంటే ఇక్కడ మనకి ఎక్కువ ఏది ఉందండి, 4 ఎక్కువ ఉంది. సో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేది డిలీట్ చేసేసాం. ఓకేనా, డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ బి దగ్గరికి వెళ్ళండి. ఈ బి దగ్గరికి వెళ్ళినప్పుడు కాలంలో చూడండి, బి అనేది 1 ఉంది, సెకండ్ ఆప్షన్లో 4 ఉంది, థర్డ్ ఆప్షన్లో 3 ఉంది, ఫోర్త్ ఆప్షన్లో 3 ఉంది. అంటే ఏది ఎక్కువ ఉంది ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ 3 అనేది ఎక్కువగా ఉంది. సో 3 అనేది ఎక్కువగా ఉన్న దాంట్లో మనం ఆల్రెడీ ఫోర్త్ ఆప్షన్ డిలీట్ చేసేసాం. రిమైనింగ్ ఏది ఉంది ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రిమైనింగ్ ఉంది. సో ఈ థర్డ్ ఆప్షనే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అర్థమైంది అనుకుంటా. లేకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, కాలం వైజ్ చెక్ చేసుకోవాలి, ఏది ఎక్కువ ఉందో ఆ ఆప్షన్ తీసుకోవాలి. డిలీట్ చేసిన ఆప్షన్స్ని కూడా నెక్స్ట్ కాలం చెక్ చేస్తున్నప్పుడు డిలీట్ చేసిన ఆప్షన్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. అలా కన్సిడర్ చేసి చెక్ చేసుకోవాలి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. అంటే దాదాపు మీరు పెట్టిన తర్వాతకి ఏదన్నా రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే వాటిని ఈ విధంగా ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేస్తే మనకు దాదాపు 90 నుంచి 95% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
సో ఓకే, సో 2 అయిపోయినాయి, బోత్ ఆన్సర్ ఒకటి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ 2 ఏవి ఇచ్చినా మీరు ఇప్పుడు చేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, ఆల్ ద అబో, ఇది గుర్తుపెట్టుకోండి, ఆల్ ద అబో. మనకు ఆప్షన్ ఏమి ఇస్తాడు, ఫస్ట్ స్టేట్మెంట్ 1 2 అనే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తాడు, ఓన్లీ 1 అంటాడు. సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తాడు, ఓన్లీ 2 అంటాడు. థర్డ్ ఆప్షన్ ఏమి ఇస్తాడు, 1 and 2 అంటాడు. ఫోర్త్ ఆప్షన్ ఏమిస్తాడు, నన్ ఆఫ్ దిస్ అని ఇస్తాడు. సో ఇలా ఇచ్చినప్పుడు దాదాపు 1 and 2 అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 90 నుంచి 95% అవే కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, ఎగ్జాంపుల్ ఏముంది, 1 ఇక్కడ 1 2 3 4 అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 4 స్టేట్మెంట్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్లో చూసుకున్నట్లయితే 1 2 3 4 అనేది కరెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇలాంటిది కూడా అంటే మనకు ఆల్ ద అబో కానీ లేకపోతే 1 2 కరెక్ట్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు తెలియని క్వశ్చన్స్కి నేను చెప్పేది, మీకు ఒక ఆప్షన్ ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. సో ఈ 4లో నీకు ఆల్రెడీ 1 2 తెలుసు. ఇలా తెలిసినప్పుడు కొంచెం ఇంకా ట్రై చేయండి తెలుసుకోవడానికి, కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి. బట్ నీకు ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా ఐడియా లేదు. ఐడియా లేనప్పుడు ఏం చేస్తావు, ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయండి. ఎన్నో అన్ని మార్క్స్ అయితే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇలాంటి ట్రిక్ యూజ్ చేసి ఒక 30 క్వశ్చన్స్ పెడితే అట్లీస్ట్ ఒక 15 వరకు కరెక్ట్ అయిన ఛాన్స్ అయితే ఉంది కదండి. సో ఇలా ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఎంసెట్లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు. నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు ఏం చేయాలి, నీకున్న 160కి 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఇందుట్లో వచ్చేసి ఒక 60 క్వశ్చన్స్ నువ్వు ఓన్గా అటెంప్ట్ చేసినావు, 60 క్వశ్చన్ 100% కరెక్ట్ అని నీకు నమ్మకం ఉంది. మిగతా 100 క్వశ్చన్స్ నేను చెప్పినట్లు అటెంప్ట్ చేసి చూడండి. నువ్వు ఖచ్చితంగా చెప్తున్నానండి, 100 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 30 to 40 మార్క్స్ ఖచ్చితంగా నువ్వు స్కోర్ చేయగలుగుతావు. అర్థమైందా? 30 to 40 మార్క్స్. ఒకవేళ 30 క్రాస్ అయ్యి ఒక 80 మార్క్స్ నుంచి 90 మార్క్స్ మధ్యలో మీకు వచ్చాయని అనుకోండి, ఒక మంచి కాలేజ్లో మంచి ర్యాంక్ రావడానికి అయితే మంచి కాలేజ్లో వస్తుంది, మంచి ర్యాంక్ కూడా వస్తుంది. ఓకే, సో ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ట్రిక్ ఏంటండి, ఇదే మ్యాథ్స్ వల్ల అయితే ఒకసారి చూసుకోండి. మల్టిపుల్ అండ్ అడిషన్ అనేది ఒక ట్రిక్ అండి. మ్యాథ్స్ వాళ్ళకి మ్యాక్సిమం ట్రిక్స్ అనేది యూజ్ కావాలంటే చాలా కష్టము, బట్ కొన్ని ఫేసెస్లో యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దానికోసమే చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ అండ్ అడిషన్ అని ఉందండి. సో ఏం చేయాలి, ఒక క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్స్లో సమ్ నెంబర్స్ ఇచ్చాడు. ఒకవేళ 2 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, ఇలా సమ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు క్వశ్చన్లో, ఏదో సంథింగ్ క్వశ్చన్ ఇది ఇచ్చాడు. సో అక్కడ ఆప్షన్స్లో వచ్చేసి ఏముంది, 8 ఉంది, ఓకే, 2 ఉంది, 4 ఉంది, 5 ఉంది, ఇలా సంథింగ్ ఆప్షన్స్ ఏదో ఇస్తాడండి. సో ఏబిసిడి అని ఒక ఆప్షన్స్ ఇస్తాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ ఉన్న 2తోన డివైడ్ అయ్యే నెంబర్స్ ఏమైనా ఉన్నాయి. నేను ఇప్పుడు రాసిన నెంబర్స్ ఈ 3 డివైడ్ అవుతాయి 2తోన, బట్ అక్కడ ఇచ్చే ఆప్షన్స్లో ఈ 2తోన డివైడ్ అయ్యి, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి అలా డివైడ్ అవుతున్నాయి. దాదాపు కొన్ని ఎట్లా ఉంటాయంటే ఒకటే నెంబర్ 2తో డివైడ్ అవుతుంది, అదేవిధంగా 4తోన కూడా ఒకటే నెంబర్ డివైడ్ అవుతుంది. ఒకవేళ అలా డివైడ్ అయ్యే నెంబర్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 2తో డివైడ్ అయ్యే నెంబర్ ఏమున్నాయి, 2 4 8 ఉంది. అదేవిధంగా 4తో డివైడ్ ఏముంది, 4 8 ఉంది. సో అలాంటి టైంలో నువ్వేం చేయాలి, నెక్స్ట్ 2 into 4 చేయాలి. 2 into 4 చేస్తే ఎంత అవుతుందండి, 8. ఇక్కడ 8 ఒకటి మాత్రమే ఉంది కదా. సో 8 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఒక 80% ఉంది. ఓకే, సో 75 to 80% ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నువ్వు ఏదో నార్మల్గా క్వశ్చన్స్ కూడా చెక్ చేయకుండా ఆన్సర్ పెట్టి అది రాంగ్ అయ్యే ఛాన్సెస్ కంటే ఏదో కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తే మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో దాదాపు చాలామంది కూడా ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతుంటారు. అలా చదువుతున్నప్పటికీ కూడా కొన్ని ట్రిక్స్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటే ఒక మంచి మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ మల్టిపుల్ అండ్ అడిషన్ చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ ట్రిక్ ఏంది, ఎలిమినేటెడ్ మెథడ్. సో ఇది ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్ అయినా ఏదైనా సరే అండి, ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే నీకు క్వశ్చన్తో సంబంధం లేదు, అంటే క్వశ్చన్ చెక్ చేసుకోవాలి, ఆప్షన్ చూసుకోవాలి. నీకు క్వశ్చన్ తెలియదు, ఆప్షన్స్ 4 ఆప్షన్స్ చెక్ చేసుకుంటున్నావు. సో 4 ఆప్షన్స్ నీకు 3 ఆప్షన్స్ పర్టికులర్గా తెలుసు, అంటే ఎక్కడో చదివాను అని ఒక మైండ్లో ఉంటుంది కదా, ఇది ఎక్కడో చదివాను అబ్బాయి ఆప్షన్ అని గుర్తుంటుంది. బట్ నువ్వు క్వశ్చన్ ఇంతవరకు కూడా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నావు ఆ క్వశ్చన్ని. సో అలాంటి టైంలో నువ్వేం చేయాలి,
ఈ 3 ఆప్షన్స్ కాకుండా నువ్వు ఎప్పుడు వినని ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయాలి. అది 100% చెప్తాను, 95 నుంచి 100% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నువ్వు ఆ క్వశ్చన్ ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చదవలేవు. బట్ కిందున్న ఆప్షన్స్లో కూడా ఆ ఒక్క ఆప్షన్ నువ్వు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చదవలేడు. అంటే దాని అర్థం ఏంది? దానికి ఆన్సర్ అదే అని అర్థం. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ని పెట్టకుండా ఉండడానికి కారణం ఏంటంటే, సో ఇక నీకు ఆప్షన్ తెలుసు. ఆప్షన్ తెలిసినప్పుడు దాని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి నీకు వస్తుంది కదా. బట్ ఇక్కడ క్వశ్చన్ నీకు తెలియదు. ఓకే, అర్థమైందా? క్వశ్చన్ అనేది తెలియదు కాబట్టి ఆన్సర్ కూడా తెలియంది పెట్టడానికి ట్రై చేయాలి. దాదాపు అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎలిమినేషన్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఇక్కడ మనకు మ్యాథ్స్ పరంగా చూసుకున్నట్లయితే సమ్ ఆప్షన్స్ ఇస్తాడండి. 8 ఇస్తాడు, 3 ఇస్తాడు, 5 ఇస్తాడు, 7. అంటే సమ్ ఆప్షన్స్ నేను తీసుకున్నాను. అంటే నువ్వు మొత్తం 6 నెంబర్స్ తీసుకున్నావు, ఒకటి మాత్రమే ఈవెన్ నెంబర్ తీసుకున్నావు కదా అనొచ్చు. బట్ ఇక్కడ ఇది 6 తీసుకోండి. ఓకే, 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే, దాదాపు మ్యాథ్స్లో ఏమవుతుందంటే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఆన్సర్ కాకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ వచ్చేసి 3 కానీ ఇక్కడ 7 కానీ దాదాపు కరెక్ట్ కాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో 8, 6 ఈ 2 ఆప్షన్సే మిగిలాయి. అంటే నీకు 4 ఆప్షన్స్ నుంచి అంటే 25% నుంచి కాస్త 50-50 ఛాన్స్ అయింది కదా. ఓకే, 50-50 ఛాన్స్ అయింది. సో ఇందుట్లో ఏదో ఒకటి పెట్టేస్తావు, నీ లక్ బాగుందనుకోండి, కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో అలా ట్రై చేయాలి. అంటే మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందంటే, నీ లక్ను బేస్ అయ్యి కూడా కొన్ని ఉంటాయండి. కొందరు ఏం చేస్తారు, నార్మల్గా ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటూ పోతారు. సో వాళ్ళకి కొంచెం మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే వాడు చదివాడా చదవలేడా ఆ తర్వాత విషయం, బట్ నీకు ర్యాంక్ అయితే వస్తుంది కదా. సో లక్ కూడా మనకు కొంచెం ఫేవర్గా ఉంటే మనకు మంచి ర్యాంక్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. మన చదువు ఫస్ట్ చదవాలి, దాని తర్వాత లక్ కూడా ఫేవర్గా ఉండాలి. 2 యూజ్ అయితే మనకు ఒక మంచి ర్యాంక్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఈవెన్ నెంబర్స్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా అని చెప్పాను కదా, సేమ్ అండి. ఆడ్ నెంబర్స్ ఉంటాయా, ఆడ్ నెంబర్స్ ఫస్ట్ నువ్వు డిలీట్ చేయడానికి ట్రై చేయాలి. సో మిగిలిన ఈవెన్ నెంబర్స్ ఏవైతున్నాయో దాని రెండుట్లో ఏదో ఒకటి ఫిక్స్ చేయాలి. లేకపోతే 4 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, పైన ఇచ్చిన క్వశ్చన్స్లో ఏ ఒక క్వశ్చన్స్ సమ్ నెంబర్స్ తీసుకొని ఇంటూ, మల్టిపుల్, డివైడెడ్ బై ఏదో ఒకటి చేయాలి సంథింగ్. సో చేసినప్పుడు వచ్చే ఆన్సర్ అంటే నీకు తెలియని క్వశ్చన్స్కి ఇలా చేయాలి, తెలిసిన క్వశ్చన్కి కూడా ఇదే అటెంప్ట్ చేస్తే అది లాంగ్ ప్రాసెస్ కదంటే ఆన్సర్స్ రావండి. ఓకే, తెలియకుండా ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అలాంటి టైంలో ఇలాంటివి అటెంప్ట్ చేయాలి, అప్పుడు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే నియర్ బై ఆన్సర్. ఇది దాదాపు కూడా ఇది కూడా ఒక 75 నుంచి 80% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఒక 80% వరకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నియర్ బై ఆన్సర్ అంటే ఏం లేదండి, ఆప్షన్ ఏ 5.7 ఉంది, ఆప్షన్ బి 5.73 ఉంది, ఆప్షన్ సి 6.3 ఉంది, ఆప్షన్ డి 7.42 ఉంది. అంటే నియర్ బై అంటే దగ్గరగా ఏ నెంబర్లు ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 5.7, 5.73 ఈ 2 ఆప్షన్స్ మాత్రమే దగ్గర ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే 100% కరెక్ట్ ఉంటుంది. అర్థమైందా? ఏమైంది, ఇక్కడ ఏబిసిడి ఇచ్చిండ్రు. నియర్ బై ఏవైతే 2 ఆప్షన్స్ పక్కనే ఉంటాయో, అంటే చిన్న మార్జిన్తోనే తేడా ఉంటాయో, ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. 80% వరకు అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో నియర్ బై ఆన్సర్ సెలెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేయాలి. ఒకవేళ 4 ఆప్షన్స్ నియర్ బై ఇచ్చిండు అనుకోండి, ఏదో ఒకటి పెట్టి రావాలి. ఓకే, సో 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, 50-50 అవుతుంది. అప్పుడు ఏదో ఒకటి పెట్టి రావడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే మ్యాథ్స్లో మనకి ఎట్లా ఉంటుందంటే, కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చేసరికి ఏమో మనకు ఆర్థమెటిక్ తీసుకున్నట్లయితే దాంట్లో 0 ఉన్నది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక 90%. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో 0 ఇచ్చాడు అనుకోండి, అది 90% కరెక్ట్ అవుతుంది. ఎక్కడ? కాంపిటేటివ్ ఫీల్డ్లో. బట్ ఇక్కడ మనం ఎంట్రన్స్ ఎగ్జామ్లు రీసెంట్ ఇయర్స్ పేపర్స్ తీసుకొని చెక్ చేసి చూసినట్లయితే ఏదైనా ఆప్షన్స్కి 0 ఇచ్చాడు అనుకోండి, అది దాదాపు కరెక్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా? సో అంటే మనం 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ డిలీట్ చేయగలుగుతున్నాం. అర్థమైందా? అంటే మరీ 0 ఉన్నది ఖచ్చితంగా కరెక్ట్ కాదా సార్ అంటే అది కాదండి. సో 0 ఉన్నది దాదాపు తప్పయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒక 70 నుంచి 80% 0 ఉన్న ఆన్సర్ పిక్ చేయడానికి అయితే ట్రై చేయకండి. మిగతా ఆప్షన్స్లో ఏదో ఒకటి పిక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం మ్యాథ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ట్రిక్స్ ఉంటాయండి. మ్యాథ్స్లో మరీ చెప్పడానికి ఏముండదు. మ్యాథ్స్లో మ్యాక్సిమం ట్రిక్స్ అనేది దాదాపుగా యూజ్ కావు, బట్ కొన్ని మాత్రమే యూజ్ అవుతాయి. 80 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, దాదాపు ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా సరే ఒక
60 క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయాలి. ఒక 60 క్వశ్చన్స్ వరకు ట్రై చేయాలి. మిగిలిన 20 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ 20 క్వశ్చన్స్ని మీరు ఏం చేస్తారంటే ఈ ట్రిక్స్ యూజ్ చేయండి. ఈ ట్రిక్స్ యూజ్ చేస్తే వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఏముంటుందంటే మొత్తం ఓఎంఆర్ షీట్ ఇలా ఉంటుంది కదా. ఓఎంఆర్ షీట్ మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్ కదా. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కదా, 160 ఉంటాయి కదా. సో నీకు ఇంకా టైం ఉందనుకోండి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏలు ఎన్ని పెట్టాము, బీలు ఎన్ని పెట్టాము, సీలు ఎన్ని పెట్టాము, డీలు ఎన్ని పెట్టామని ఒకసారి చెక్ చేసుకోవాలి. దాదాపు ప్రతి దాంట్లో ఎట్లుంటుందంటే ఒక 35 క్వశ్చన్ నుండి 45 ఏలు ఉండే ఛాన్స్ ఉంది. బి ఎట్లుంటుందంటే 35 నుంచి 45 అయ్యే ఛాన్స్ ఉంది. సి ఎట్లా అంటే 35 నుంచి 45, అంటే డి ఎట్లా 35 నుంచి 45. అంటే ఏలో 45 ఉన్నాయి అనుకోండి, బీలో 35 ఉంటాయి. అంటే అది ఏ ఆప్షన్ ఎక్కువ ఉంటుందనో చెప్పడానికి ఉండదు, బట్ దాదాపు ఈక్వల్గా ఉండడానికి అయితే ఉంటుంది. ఏబిసిడి అనేది దాదాపు ఈక్వల్గానే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే, ఇప్పుడు నువ్వు మొత్తం ఎగ్జాంపుల్స్లో ఏ అనేది 20 మాత్రమే పెట్టినావు. 160 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ మాత్రమే ఏ పెట్టినావు. సో బీసీడి అనేది ఒక మార్జిన్ క్వశ్చన్స్ అయితే ఒక 35 క్వశ్చన్స్ వరకు పెట్టినావు. సో రిమైనింగ్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ మాత్రమే ఏ పెట్టినావు. సో అప్పుడు ఏం చేయాలి, రిమైనింగ్ ఒక 10 to 15 క్వశ్చన్స్కి ఏం చేయాలి, ఒక 10 to 15 క్వశ్చన్స్కి మొత్తం ఏలే పెట్టడానికి ట్రై చేయాలి. మొత్తం ఏ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయాలి. అలా పెడితే మనకు కూడా ఆ 20 క్వశ్చన్స్లో ఒక 15 క్వశ్చన్స్ నువ్వు అలా పెట్టామనుకుంటే ఒక 4-5 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంసెట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే మనకు మొత్తం కూడా 1 మార్కుతోనే మన ర్యాంకు డిసైడ్ అవుతుంది. ఓకే, సో నీకు 80 మార్క్స్ వచ్చాయనుకోండి, ఒక సంథింగ్ ర్యాంక్ ఉంటుంది. సంథింగ్ ఒక 10K ర్యాంక్ ఎగ్జాక్ట్లీ 10K ర్యాంక్ ఉందనుకోండి, నీకు 79 మార్క్స్ వచ్చాయనుకోండి, నీ ర్యాంక్ ఎంత ఉంటుందో తెలుసా, 12K నుంచి 15K మధ్యలో ఉంటుంది. అంటే నీకు 2000 ర్యాంకు పెరుగుతుంది. 1 మార్కు, ఓన్లీ 1 మార్కుతోన నీకు 2000 ర్యాంకు పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. 1 మార్కు కూడా నీకు చాలా 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 ఇంపార్టెంట్ దేంట్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో. సో 1 మార్కుని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి మార్కు కూడా మనకు చాలా అవసరం. కాబట్టి ఈ ట్రిక్స్ యూజ్ చేసుకుంటూ, ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకుంటూ, అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదివి ఉండాలి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉండాలి. అలా అటెంప్ట్ చేసిన తర్వాతకి ఈ ట్రిక్స్ యూజ్ చేయాలి. ఓకే, సో నేను ఏం చదవకుండా పోయి ఇదే ట్రిక్స్ యూజ్ చేస్తా అంటే దాదాపు ఈ ట్రిక్స్ డైరెక్ట్ పోయి అటెంప్ట్ చేసినా దాదాపు క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను 100% నువ్వు క్వాలిఫై అవుతావని చెప్పలేను, కానీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఒక 80% వరకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఒక 80% క్వాలిఫై, అంటే మొత్తం ఇదే ట్రిక్స్ యూజ్ చేస్తా అంటే ఒక 80% వరకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎంతో అంతో మీరు చదివి ఉండాలి. అంటే నీకు మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు తీసుకున్నప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్లో నువ్వు పర్ఫెక్ట్ ఉంటావు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉంటాడు. సో ఆ సబ్జెక్ట్ ఒక్కటి పర్ఫెక్ట్ అటెంప్ట్ చేసిన తర్వాతకి నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ కూడా యూజ్ చేయండి. మీకు ఒక మంచి మార్క్స్ వస్తాయి. సో మంచి ర్యాంక్ కూడా వస్తుంది. ఓకే, సో లాస్ట్కి వచ్చేసి ఏంటండి, ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీకు విత్ ఎగ్జాంపుల్స్ 2024 పేపర్ తీసుకొని విత్ ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా తరపున, మన ఛానల్ తరపున అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఒక మంచి ర్యాంకు మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.